హలో అండి, హాయ్, వెల్కమ్ టు ఫ్యాక్టర్ ల్యాబ్. నా పేరు శేఖర్. సో మనం మొదటిసారి తెలుగులో మంత్లీ రివ్యూ చేస్తున్నాము అబౌట్ ది మార్కెట్స్, స్టాక్స్ ఇన్ జనరల్. అండ్ ఈ మంత్లీ రివ్యూలో మనము మన స్మాల్ కేస్ గురించి కూడా డిస్కస్ చేస్తాము. ఈ మంత్లీ రివ్యూలో నేను ఒక 3 డిఫరెంట్ పార్ట్స్ చేస్తాను. ఫస్ట్ ఓవరాల్గా మన మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, నెక్స్ట్ మన సెక్టర్స్ ఎలా ఉన్నాయి అని చెప్పని, సెకండ్ స్మాల్ కేస్ పర్ఫార్మెన్స్ గురించి చెప్తాను, అండ్ థర్డ్ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకుని ఆ టాపిక్ గురించి నేను డిస్కస్ చేస్తాను అనమాట, విచ్ ఇస్ అబౌట్ అగైన్ మార్కెట్స్ గురించి. మన మార్కెట్స్ చూసుకున్నట్టయితే కనుక ఫస్ట్ నేను గ్లోబల్ లెవెల్లో డిఫరెంట్ మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, లైక్ హ్యాంగ్ సెంగ్ విచ్ ఇస్ చైనాకి మీరు ప్రాక్సీ అనుకోవచ్చు, తర్వాత నాస్డాక్ యూఎస్కి ప్రాక్సీ అనుకోవచ్చు, నిఫ్టీ 50 మన ఇండియన్ మార్కెట్, తర్వాత సిల్వర్, గోల్డ్, డెట్. ఈ 6 అసెట్స్ నేను యూజువల్గా ట్రాక్ చేస్తుంటాను సో దట్ మనకు అర్థమవుతుంది ఎక్కడ మనీ మూవ్ అవుతుంది, ఎక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పని. మీరు చూసుకుంటే ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఇన్ ద లాస్ట్ 1 year సిల్వర్ ఇంకా గోల్డ్లో ఉండింది. ఈవెన్ జస్ట్ లాస్ట్ 1 monthలోనే సిల్వర్ వెంట్ అప్ బై 120% అండ్ గోల్డ్ 35%కి పైగా పెరిగింది. అదే టైంలో మన నిఫ్టీ ఇంకా యూఎస్ మార్కెట్స్ ఫ్లాట్గా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇంకా డెట్టే ఇంకా కొంచెం బెటర్గా పర్ఫామ్ చేసింది. అండ్ హ్యాంగ్ సెంగ్ మార్కెట్స్ ఆల్సో డిడ్ గుడ్, అరౌండ్ 8% పెరిగాయి. బట్ ఇయర్ మొత్తం చూసుకుంటే కనుక మెయిన్ హెడ్లైన్ విల్ బి సిల్వర్స్ అవుట్ పర్ఫార్మెన్స్, దెన్ గోల్డ్ అవుట్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ మార్కెట్ క్యాప్ వైజ్ చూసుకుంటే లాస్ట్ 1 yearగా మన మార్కెట్స్ అన్నీ రఫ్లీ అరౌండ్ 9 to 10% ఆర్ మేబీ 8 to 9% ఇచ్చాయి, అంతే, దానికంటే ఎక్కువ ఇవ్వలేదు. అండ్ కిందటి నెల మొత్తం అన్ని నెగిటివ్లో ఉన్నాయి, ఏది పాజిటివ్లో లేవు. అండ్ ఇప్పుడు ఫ్యాక్టర్స్ పరంగా చూసుకుంటే కనుక మొమెంటమ్ నెగిటివ్లో ఉండింది, క్వాలిటీ ఫ్లాట్గా ఉండింది, ఆల్ఫా నెగిటివ్లో ఉండింది, లో వాల్ కూడా నెగిటివ్లో ఉండింది. ఓన్లీ నిఫ్టీ 50 వాల్యూ 20 అనే ఫ్యాక్టర్ ఒక్కటే పాజిటివ్గా ఎండ్ అయింది ఈ లాస్ట్ 1 month. ఇన్ఫ్యాక్ట్ ఈ 1 yearలో 3.1% ఉండింది, 6 months బ్యాక్ 6.7%తో ఫ్లాట్గా ఎండ్ అయింది. ఇప్పుడు సెక్టర్ వైజ్ చూసుకుంటే మనకి ఈ ఇయర్లో బెస్ట్ పర్ఫార్మింగ్ సెక్టర్ ఈజ్ మెటల్స్, దాని తర్వాత పిఎస్యూ బ్యాంక్స్. అండ్ ఈవెన్ లాస్ట్ 1 monthగా చూసుకున్నా కానీ మెటల్స్ అండ్ పిఎస్యూ బ్యాంక్స్ బాగా పర్ఫామ్ చేశాయి. దీని తర్వాత మనం ఏ సెక్టర్ బాగా పర్ఫామ్ చేసింది అని చూస్తే కనుక మనకి కమాడిటీస్, నిఫ్టీ బ్యాంక్స్, నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీస్ బాగానే పర్ఫామ్ చేశాయి. ద వర్స్ట్ పర్ఫార్మింగ్ సెక్టర్ హ్యాస్ బీన్ రియాలిటీ, మీడియా అండ్ ఐటీ. ఈవెన్ ఎఫ్ఎంసీజీ కూడా బాగా పర్ఫామ్ చేయలేదు, ఇవన్నీ నెగిటివ్లో ఉన్నాయి, నెగిటివ్ బిట్వీన్ -8 to -13%. దిస్ ఈజ్ ఓవరాల్ అబౌట్ ది మార్కెట్స్. ఒకసారి నేను మీకు చార్ట్స్ కూడా చూపిస్తాను, చార్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ సెక్టర్స్ ఎలా ఉన్నాయని చెప్పనేసి. ఇది నిఫ్టీ 50 చార్ట్. నిఫ్టీ 50 నేను యూజువల్గా వీక్లీ లెవెల్లో ట్రాక్ చేస్తాను, నాట్ ఎట్ డైలీ లెవెల్ ఆర్ నాట్ ఎట్ మంత్లీ లెవెల్. మనకి నిఫ్టీ 50 హ్యాస్ బీన్ ఫార్మింగ్ కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్ అంటారు దీన్ని. ఇది ఏంటంటే ఈ వాలటిలిటీ అనేది కంట్రాక్ట్ అవుతుంది. ఫస్ట్ ఒక లార్జ్ బేస్ ఫామ్ అయింది, నెక్స్ట్ ఒక స్మాల్ బేస్, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక స్మాల్ బేస్ ఫామ్ అవుతుంది. ఈ బేసికల్గా ఇండికేషన్ ఏంటంటే కనుక ది వాలటిలిటీ కంట్రాక్ట్ అవుతే ఇట్ ఈస్ టేకింగ్ ఇట్స్ టైమ్ ఫర్ ద నెక్స్ట్ అప్ మూవ్. సో ఈ నెక్స్ట్ ర్యాలీకి నిఫ్టీ 50 ప్రిపేర్ అవుతుంది. బట్ ఇట్ ఈస్ ఆల్రెడీ టేకింగ్ లాట్ ఆఫ్ టైం. మనకి సెప్టెంబర్ 2024 నుంచి అంటే ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 1.5 year పట్టింది. ఇట్ ఈస్ ఇన్ సైడ్ వేస్. ఇంకా ఇప్పటికీ కూడా ఇట్ ఇస్ స్టిల్ నాట్ ఎట్ ది ఆల్ టైమ్ హైస్, ఇంకా టైం పట్టేలా ఉంది. సో ఆల్మోస్ట్ 1.5 to 2 years టైమ్ ఇట్ హెస్ టేకెన్ టు కరెక్ట్ అండ్ గో సైడ్ వేస్. ఇఫ్ యూ నోటీస్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఇన్ సిమిలర్ ఫ్యాషన్ లైక్ వాట్ హ్యాపెండ్ లాస్ట్ టైం. మనకి కోవిడ్ ర్యాలీ అయిన తర్వాత రష్యా యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయినప్పుడు ఇలాంటి ప్యాటర్నే మనకి కనిపించింది, వేర్ ఇట్ వెంట్ ఇంటూ కరెక్షన్, ఒక ర్యాలీ ఇచ్చింది, అగైన్ వెంట్ ఇంటూ కరెక్షన్ అండ్ అగైన్ మళ్ళీ తర్వాత ఈ ఆల్ టైమ్ హై దగ్గర నుంచి స్టార్ట్ అయింది ర్యాలీ అవ్వడం. సో ఆ సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్ ప్యాటర్నే ఇప్పటికీ మనకి కనిపిస్తుంది. బట్ ఇంకా మనం ఆల్ టైమ్ హై దగ్గరలో లేము, వీఆర్ స్టిల్ అవే అరౌండ్, ఇంకా ఒక అరౌండ్ 5% స్టిల్ అవే ఉన్నాము ఆల్ టైమ్ హైకి. ఐ థింక్ వీ హ్యావ్ టు వాచ్ అవుట్ దీస్ లెవెల్స్, 26,300 లెవెల్స్, దట్ ఆర్ ది క్రిటికల్ లెవెల్స్ ఈ వాచ్ అవుట్ చేయడానికి. వన్స్ ఈ లెవెల్స్ టేక్అవుట్ అయ్యాక దెన్ వీ షుడ్ సీ ఫర్దర్ ర్యాలీ అప్ మూవ్. కమింగ్ టు ది సెక్టర్స్ పరంగా చూసుకుంటే మనకి మెయిన్ వచ్చేసి మెటల్స్ ఆల్రెడీ ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది అండ్ బ్రేక్అవుట్ ఇచ్చి ఇది ఆల్ టైమ్ హైస్లో ఉంది. నెక్స్ట్ వచ్చి మనకి పిఎస్యూ బ్యాంక్స్. సో పిఎస్యూ బ్యాంక్స్ కూడా హ్యావ్ డన్ వెల్, ఇవి కూడా ఆల్ టైమ్ హైస్లో ఉన్నాయి. ది సెక్టర్ ఇందాక అనుకున్నట్టు రియాలిటీ ఈజ్ నాట్ డూయింగ్ గుడ్. ఇన్ఫ్యాక్ట్ ఫ్రమ్ ద ప్రీవియస్ హైస్ జూన్ 2024 నుంచి ఇప్పటికి చూసుకుంటే అరౌండ్ 30% కరెక్ట్ అయింది ఇది. సో ఇట్ ఈస్ ఎట్ ది వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ ద లాస్ట్ 2 years. And another sector which is not doing good is FMCG.
అది కూడా అంత బాగా పర్ఫామ్ చేయట్లేదు. సో ఇవి బ్రాడ్గా సెక్టార్స్. నౌ లెట్స్ టేక్ అ లుక్ అట్ ది వాల్యుయేషన్స్. సో ఇప్పటివరకు మనము ప్రైస్ అండ్ టెక్నికల్ చూసాము. నౌ లెట్ us ఆల్సో సీ వాల్యుయేషన్స్. మనకి వాల్యుయేషన్స్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంటే ప్రైస్తో పాటు. సో వాల్యుయేషన్ పరంగా చూస్తే నేను యూజువల్గా ట్రాక్ చేసేది పీ రేషియోస్ కాదు, కేప్ రేషియోస్. ఈ కేప్ రేషియోస్ అనేవి మనకి ఐఎమ్ అహ్మదాబాద్ వాళ్ళ వెబ్సైట్లో లభిస్తాయి. ఈ కేప్ రేషియోస్ ఏం చేస్తాయంటే దీస్ ఆర్ సైక్లికలీ అడ్జస్టెడ్ పీ రేషియోస్. నార్మల్ పీ రేషియోస్లా కాకుండా సైక్లికలీ అడ్జస్టెడ్ పీ రేషియోస్ ఏం చేస్తాయంటే ఇన్ఫ్లేషన్ని కూడా కన్సిడర్ చేసి అప్పుడు ఆ పీ రేషియోస్ని నార్మలైజ్ చేస్తాయి. సో ఇది బెటర్ వే టు మెజర్ ది వాల్యుయేషన్స్. సో ది వాల్యుయేషన్స్ ఇఫ్ యూ సీ ఆఫ్ ఆర్ ఇండియన్ మార్కెట్స్ వేర్ ఎనీవేర్ బిట్వీన్ 10 to 50. ఈ 10 నుంచి 50కి వెళ్ళింది. దిస్ ఇస్ డ్యూరింగ్ 2003 to 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్కి అయిన ముందు ఈ పీక్లో. ఆ తర్వాత నుంచి మార్కెట్ స్టెబిలైజ్ అయ్యాయి. ది వాల్యుయేషన్స్ వేరే బిట్వీన్ 20 to 30 అలాగే నడిచింది. బట్ పోస్ట్ కోవిడ్ ర్యాలీ అయిన తర్వాత మన ఇండియన్ వాల్యుయేషన్స్ పెరిగాయి కొంచెం. నౌ ఇట్ ఈస్ అరౌండ్ 30s. అండ్ ఇప్పుడు చూసుకుంటే యాజ్ ఆఫ్ జనవరి ఎండ్ 2026 ద వాల్యుయేషన్స్ నౌ ఆర్ అరౌండ్ 35. సో ఇంత హై వాల్యుయేషన్స్ ఉన్నాయంటే కనుక ఆబ్వియస్లీ ఇట్ మీన్స్ దట్ ది మార్కెట్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ మన కంపెనీస్ విల్ డెలివర్ ఫినామినల్ రిటర్న్స్, ఫినామినల్ ఎర్నింగ్స్ చూపిస్తాయి. అందుకు వాల్యుయేషన్స్ హైగా ఉన్నాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ హై గ్రోత్ కంట్రీస్ లైక్ ఇండియా ఆర్ చైనా వాటి నుంచి ఎక్స్పెక్ట్ చేసేదే ఇది, దట్ మనకి గ్రోత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ది ఆబ్వియస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఇస్ దట్ we deliver higher returns and higher earnings. Now if the earnings are not there as what the investors are expecting, appudu that is a big problem. So earnings ki taggattu valuations ki taggattu earnings lekapothe then we will see the markets to be going in sideways ganivandi ledante correction avvadam ganivandi చూస్తాం. ఇప్పుడు చూసుకుంటే మనకి Q3 రిజల్ట్స్ వచ్చాయి. ఆ Q3 రిజల్ట్స్లో మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ మనకి ఫ్లాట్గానే ఇచ్చాయి రిటర్న్స్ ఆర్ రిజల్ట్స్, ఎర్నింగ్ రిజల్ట్స్. అండ్ దట్ ఈస్ నాట్ అ వెరీ గుడ్ సైన్. ఎందుకంటే ఇంత వాల్యుయేషన్స్ ఉన్నప్పుడు అంత రిజల్ట్స్ రాకపోతే ఇట్ విల్ టేక్ ఈవెన్ మోర్ లాంగర్ టైమ్. సో మనం ప్రైస్ కరెక్షన్ ఇంకా ఎక్కువ చూసే ఆస్కారం ఉంది. సో అందుకు మనకి వాల్యుయేషన్స్ చాలా ఇంపార్టెంట్. సో దానికి ఒక డీప్ అనాలిసిస్ చేశాను. ఆ అనాలిసిస్లో ఏం చెప్తానంటే మీకు ఒకసారి మన ఇండియన్ కంపెనీస్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి కంపేర్ టు అదర్ గ్లోబల్ కంట్రీస్ అనేది మీకు చూపిస్తాను ఒకసారి. సో మనం చూసాం కదండి, మనకి ప్రైస్ పరంగా చూసుకుంటే నిఫ్టీ 50 ఆల్మోస్ట్ సైడ్ వేస్ ఉండింది లాస్ట్ 1.5 yearగా. వాల్యుయేషన్స్ పరంగా చూసుకుంటే వెరీ హై వాల్యుయేషన్స్. ఇప్పుడు ఇంత హై వాల్యుయేషన్ సస్టైన్ చేయాలి అంటే కనుక ఖచ్చితంగా కంపెనీస్ షుడ్ షో హయ్యర్ ప్రాఫిట్ గ్రోత్. ఆ హయ్యర్ ప్రాఫిట్ గ్రోత్ లేదంటే కనుక నేను చెప్పినట్టు ఇందాక మార్కెట్స్ ఐదర్ విల్ ఫాల్ ఆర్ విల్ గో సైడ్ వేస్. ఇప్పుడు మార్కెట్స్ విల్ రియాక్ట్ టు ది ఎర్నింగ్స్ ఆఫ్ ది కంపెనీస్, నాట్ ది అదర్ వే రౌండ్. మన ఇండియాలో ప్రాఫిట్ గ్రోత్ అంతగా పెరగడం లేదు. అందుకు కారణాలు నేను మీకు చూపిస్తాను. బట్ అసలు అది తెలుసుకోవాలంటే కనుక ఐ టెల్ యూ ద రీజన్స్ ఫార్ వై ఆ కంపెనీస్ ప్రాఫిట్స్ విల్ ఇంక్రీజ్. దేర్ ఆర్ 2 మేజర్ రీజన్స్ అండి. ఫస్ట్ రీజన్ వచ్చేసి ఏదైనా కంపెనీ ప్రాఫిట్ పెరగాలి అంటే కనుక వాళ్ళ సేల్స్ పెరగాలి, వాళ్ళ రెవెన్యూ పెరగాలి. రెవెన్యూ పెరిగితే ఆటోమేటిక్గా వాళ్ళ ప్రాఫిట్స్ కూడా ఎక్కువ అవుతాయి. ఆర్ లెట్స్ సే రెవెన్యూ గ్రో అవ్వట్లేదు అనుకుంటే కనుక దెన్ ది అదర్ వే టు ఇంక్రీజ్ ప్రాఫిట్స్ ఇస్ వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్స్ పెంచుకోవాలి. ఆ మార్జిన్స్ పెంచుకుంటే దెన్ దే ఆర్ ఏబుల్ టు గెట్ హయ్యర్ ప్రాఫిట్స్. అంటే మేబీ లెట్స్ సే లో మార్జిన్ ప్రోడక్ట్స్ నుంచి హై మార్జిన్ ప్రోడక్ట్స్ అమ్మడము, లేదా ఎఫిషియన్సీ పెంచుకోవడము, లేదంటే కనుక కాస్ట్స్ రెడ్యూస్ చేయడము, అలాంటి యాక్టివిటీస్ చేస్తే దెన్ ద ప్రాఫిట్ మార్జిన్స్ విల్ ఇంక్రీజ్. నా ఇప్పుడు మీరు చూసుకుంటే ఇండియన్ కాంటెక్స్లో ది ప్రాఫిట్ మార్జిన్స్ ఆర్ ఆల్రెడీ అట్ వెరీ హై. లెట్ మీ షేర్ ద డేటా. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇండియన్లో మన నిఫ్టీ 50 లేదా నిఫ్టీ 500 స్టాక్స్ చూసుకుంటే మన ప్రీ ట్యాక్స్ ప్రాఫిట్ మార్జిన్స్ ఆర్ బిట్వీన్ 12 to 15%. అంటే మన ఇండియన్ కంపెనీస్ అరౌండ్ 12 to 15% మార్జిన్స్తో రన్ అవుతున్నాయి. అండ్ మీరు కంపేర్ చేసుకుంటే జర్మనీ, యూకే, జపాన్ తోటి వాళ్ళు ఇంకా సింగిల్ డిజిట్స్లోనే ఉన్నారు. 7.7, 11.2, 9.9%. ఇది ప్రీ ట్యాక్స్ ప్రాఫిట్ మార్జిన్. వాళ్ళు ఎందుకంత లో ట్యాక్స్ మార్జిన్లో ఉన్నారంటే కనుక వాళ్ళు ఆల్రెడీ డెవలప్డ్ ఎకానమీ, వాళ్ళది మెచ్యూర్డ్ ఎకానమీ, ఇంకా వాళ్ళకి అక్కడ అంత గ్రోత్ లేదు, పాపులేషన్ గ్రోత్ లేదు, సో న్యూ డిమాండ్ లేదు కాబట్టి దే ఆర్ ఆల్రెడీ అట్ అ వెరీ లెస్ మార్జిన్స్. నా ఇఫ్ యూ సీ మనకి ఈక్వల్గా ఎవరైతే ఉన్నారో దే ఆర్ USA. వాళ్ళ మార్జిన్స్ కూడా మనకి ఈక్వల్గానే ఉన్నాయి. సో దట్ మీన్స్ ఇన్ఫ్యాక్ట్ వీఆర్ వన్ అమాంగ్స్ ద బెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్జిన్స్. సో దీనికంటే ఎక్కువ వెళ్ళే ఆస్కారం లేదు. ది ఓన్లీ ఎక్సెప్షన్ ఇస్
19.2% మీరు ఏదైతే ఈ ప్రీ ట్యాక్స్ ప్రాఫిట్ మార్జిన్ చూస్తున్నారో, దీస్ ఆర్ ఫర్ ది మ్యాగ్నిఫిసెంట్ 7. ఈ మ్యాగ్నిఫిసెంట్ 7 కంపెనీస్ అంటే మన ఎన్విడియా, ఆల్ఫాబెట్, గూగుల్, మెటా, ఫేస్బుక్ ఎట్సెట్రా ఇట్లాంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, దే ఆర్ ద హై ప్రాఫిట్ మార్జిన్ కంపెనీస్. ది రీజన్స్ ఫర్ హై ప్రాఫిట్ మార్జిన్ ఫర్ దీస్ కంపెనీస్ ఇస్ దట్ వీళ్ళ ప్రోడక్ట్స్ అంత డిమాండ్లో ఉన్నాయి. లైక్ ది యాపిల్ ఫోన్ కానివ్వండి, మన అమెజాన్ కానివ్వండి, ఆర్ ఇన్స్టాగ్రామ్ దట్ వి యూస్, ఆర్ నెట్ఫ్లిక్స్, వీటి డిమాండ్ చాలా ఎక్కువ. అండ్ ఇంత డిమాండ్ ఉంది కాబట్టి దే ఆర్ ఏబుల్ టు చార్జ్ అ హయ్యర్ ప్రైస్ ఆర్ టేక్ అ హయ్యర్ ప్రాఫిట్ మార్జిన్. అట్లాంటి టెక్నాలజీ లెడ్, ఇన్నోవేషన్ లెడ్ ఆర్ ఐపీ లెడ్ ప్రోడక్ట్స్ ఆర్ కంపెనీస్ ఆర్ వెరీ లెస్ ఇన్ ఇండియా. S&P 500 అంటే యూఎస్లో ఉన్న టాప్ 500 కంపెనీస్లో చూసుకుంటే ఇన్నోవేషన్ లెడ్ కంపెనీస్ యొక్క పర్సంటేజ్ 33, వెరాజ్ ఇండియాలో ఇట్ ఈస్ ఓన్లీ 8. ఈ 8% కూడా రెగ్యులర్ సర్వీస్ బేస్డ్ ఐటీ కంపెనీస్. సో టెక్నాలజీ లెడ్ కంపెనీస్ అంటూ ఏం లేవు, మనం తక్కువ. సో ఈ పరంగా చూసుకుంటే మనం ఫ్రమ్ ది ప్రాఫిట్ మార్జిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, దిస్ ఈస్ ది సీలింగ్ దట్ వీ హ్యావ్ ఆల్రెడీ హిట్. ఈ సీలింగ్ని బ్రేక్ చేసి వెళ్ళడం కష్టం. ఒకవేళ బ్రేక్ చేయాలంటే కనుక దెర్ ఆర్ ఓన్లీ 2 పాసిబుల్ వేస్. 1, మనము మన ఇండియన్ కంపెనీస్ షుడ్ స్పెండ్ మోర్ మనీ టు డూ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, కేపెక్స్ చేయాలి. కొత్త ఫ్యాక్టరీస్, కొత్త ప్రోడక్ట్స్ స్టార్ట్ చేయడం, అట్లాంటివి యాక్టివిటీస్ చేస్తే దట్ ఈస్ వేర్ ప్రాఫిట్ మార్జిన్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. దట్ ఈస్ వన్ వే. సెకండ్ వే ఏంటంటే కనుక R&Dలో ఇన్వెస్ట్ చేయడం. R&Dలో ఇన్వెస్ట్ చేసే కంపెనీస్ కూడా ఇండియాలో చాలా తక్కువ. ఫార్మాలో మీరు కొన్ని చూస్తారు కానీ, బట్ లార్జ్లీ మన కంపెనీస్ ఆర్ నాట్ R&D లెడ్ ఆర్ ఇన్నోవేషన్ లెడ్. మరి ఏమున్నాయి మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో కంపెనీస్ అని చూస్తే, మెజారిటీ పర్సంటేజ్ 40% ఆఫ్ అవర్ కంపెనీస్ ఆర్ రిలేటెడ్ టు ఫైనాన్షియల్స్. ఈ బ్యాంక్స్ కానివ్వండి, NBFCs కానివ్వండి, ఆర్ AMCs కానివ్వండి, ఎట్సెట్రా. అండ్ దీస్ ఫైనాన్షియల్స్ ఆర్ సిక్లికల్ ఇండస్ట్రీస్. సిక్లికల్ అంటే వీటి మార్జిన్స్ స్టేబుల్గా ఉండవు. సమ్టైమ్స్ దే విల్ హ్యావ్ వెరీ హై మార్జిన్, సమ్టైమ్స్ దే విల్ హ్యావ్ వెరీ లో మార్జిన్. సో దీని మీద we can't completely rely upon to improve the margins. So that is the overall scenario. Now ilanti context lo, if the margins are not improving, then the only chance for the Indian corporates to do well is to improve their export chances. Exports improve chesukodamo ante ee trade deals will become important. Leda kotta products innovation R&D cheyadamo, leda government capex cheyadamo cheste tappa then we can't expect the earnings to continue to happen. So మనకి ఎర్నింగ్స్ పెరగాలి అంటే కనుక ఐదర్ ఇండియన్ గవర్నమెంట్ R&D అన్న పెంచాలి, కేపెక్స్ పెంచాలి, లేదా మన ఇండియన్ కార్పొరేట్స్ వాళ్ళు R&D చేయాలి లేదా కేపెక్స్ అన్న చేయాలి, ఆర్ వీ షుడ్ ఫైండ్ న్యూ మార్కెట్స్ ఫర్ ఎక్స్పోర్ట్. ఆ విషయంలో న్యూ ట్రేడ్ డీల్స్ విల్ బికమ్ వెరీ ఇంపార్టెంట్. ద రీసెంట్ ఇండియా-EU ట్రేడ్ is also very important, and hopefully India-US FTA కూడా అయితే that will be even more important. I think అప్పుడు మన మార్కెట్కి, మన కంపెనీస్కి మార్కెట్ పెరుగుతుంది. Then we can be able to sell more and build a large revenue stream. So these are the challenges అండి. Now we are hopeful that Indian markets or Indian corporates and Indian government will overcome this, and that is also what markets are also saying. ఇప్పుడు మీరు చూసుకుంటే మార్కెట్స్ ఆర్ నాట్ దాట్ బ్యాడ్ ఆల్సో. ఇంత ఎర్నింగ్స్ గ్రోత్ ఫ్లాట్గా ఉన్నా కానీ వీఆర్ నాట్ సమ్వేర్ డౌన్ బై లెట్స్ సే 20% or 15%. వీఆర్ డౌన్ జస్ట్ బై 2% or let's say from 5% from the all time highs. This is the summary of our video అండి. And let me finally just show how our small cases are performing. So మనకి 2 small cases ఉన్నాయండి. ప్లీజ్ టేక్ a look at it. ఒకసారి మన స్మాల్ కేస్ పర్ఫార్మెన్స్ కూడా మీరు చూసి దెన్ మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక మమ్మల్ని తప్పకుండా అడగండి. అండ్ ఇంతకు ముందు నేను చెప్పినట్టు మనకి మార్కెట్స్ అంతా స్ట్రాంగ్గా లేనప్పుడు ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ మనం స్టాక్స్ ఎంచుకోవడం అనేది చాలా క్రిటికల్ అవుతుంది. అన్ని స్టాక్స్ ర్యాలీ అవ్వట్లేదు అన్నప్పుడు ఏ స్టాక్స్ అవాయిడ్ చేయాలి, ఏ స్టాక్స్ పిక్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ సంథింగ్ అన్ యాక్టివ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ చేయడం ద్వారా కుదురుతుంది. థ్యాంక్ యూ. లెట్స్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ మంత్ అండి.